ఆర్టీసీ బస్సులు సక్రమంగా ఆపడం లేదా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారా? ఇక నుంచి సహనంతో భరించి ఊరుకోనవసరం లేదు. ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు డిజిటల్ ఫీడ్‌బ్యాక్ స్కానర్లు వచ్చేసాయి. ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ 149 అందుబాటులో ఉండడం తెలిసిందే. ఆర్టీసీ సేవలు, వాటి నాణ్యత, అసౌకర్యాలు వంటి విషయాలు ప్రయాణికుల నుంచి తెలుసుకునేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం అన్ని బస్ కాంప్లెక్సుల్లోనూ డిజిటల్ ఫీడ్బ్యాక్ స్కానర్లు ఏర్పాటు చేయడం విశేషమనే చెప్పాలి. వీటిని స్కాన్ చేస్తే మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద వచ్చే నోట్ ప్యాడ్ పై ఆర్టీసీ రవాణా, లాజిస్టిక్స్ సేవలు, సిబ్బంది పనితీరు, ప్రయాణికుల ఇబ్బందులు, యాజమాన్యం తీసుకోవలసిన చర్యలు, ఇతర అంశాలను టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు ఫుట్పాత్ మీద వేలాడుతున్నా సరే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు. అవి నేరుగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి చేరుతాయి. అక్కడ నుంచి రాష్ట్రంలోని సంబంధిత రీజనల్, జిల్లా అధికారులకు ఫార్వర్డ్ అవుతాయి. ఆర్టీసీ సేవలు పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేసింది. విశాఖ రీజియన్లో అత్యధిక ప్రాధాన్యత ఉన్న ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక బస్ స్టేషన్లలో ఇటీవల వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో కాంప్లెక్స్ కి ఒక్కో ఫ్రీక్వెన్సీ గల స్కానర్ ను రూపొందించారు. ఆ స్కానర్లు అదే కాంప్లెక్స్ ఆవరణలో పలుచోట్ల ఏర్పాటు చేశారు. మధురవాడ, వాల్తేరు, స్టీల్ సిటీ కాంప్లెక్సుల్లో త్వరలో ఈ స్కానర్లు ఏర్పాటు చేస్తామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు తెలిపారు. నమస్తే అండి. ఈ స్త్రీ శక్తి అమలు జరిగిన తర్వాత ప్రయాణికుల యొక్క రద్దీ అనేది మాకు కొద్దిగా పెరిగింది. అందువల్ల దానితో ఆటోమేటిక్గా కొద్దిగా కంప్లైంట్స్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. దానికి మీద మేము సరైన డెసిషన్స్ తీసుకోవడానికి వెంటనే సూచనలు, సలహాలు పాటించడానికి సంబంధించి 149 అనేది ప్రతి బస్ మీద కూడా రాసి ఉంటుందండి. దీనికి గనక మీరు ఫోన్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది, కంప్లైంట్ చేసిన వెంటనే ఆ కంప్లైంట్ అనేది హెడ్ ఆఫీస్ కి వెళ్ళి దాని ద్వారా మాకు వస్తుంది. వెంటనే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి బస్సులో కూడాను డిపో మేనేజర్ నెంబరు, డిప్యూటీ సిటిఎం నెంబరు, డిప్యూటీ సిఎంఈ నెంబరు, ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంటాయండి. అప్పటికప్పుడు వెంటనే కనుక ఏదైనా కంప్లైంట్ ఉన్నట్లయితే వెంటనే కూడా చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మేము దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కాకుండా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఒక కొత్త స్కీమ్ పెట్టడం జరిగిందండి. అదే క్యూఆర్ స్కానింగ్ అనేది. క్యూఆర్ కోడ్ ప్రతి బస్ స్టాండ్ గాను మన విశాఖపట్నంలో 4 మేజర్ బస్ స్టాండ్స్ అయినటువంటి విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషను, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం, ఈ 4 బస్ స్టాండ్లో కూడా క్యూఆర్ కోడ్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. దానికి జస్ట్ స్కాన్ చేసి వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నీ కూడా అందులో ఇవ్వచ్చు. అది కూడా వెంటనే మాకు చేరువలోకి వస్తుందండి. వీటన్నింటి ద్వారా మేము ప్రజలకు మరింత చేరువయ్యి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మా సిబ్బంది ద్వారా వచ్చినవన్నిటిని కూడా మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము త్వరితగతిన వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామండి.